విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం గత వైసీపీ ప్రభుత్వం హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడి స్వామివారి దివ్యమైన ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్షకు మద్దతుగా ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు చాందిని పాలూరు దంపతులు కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడికి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి గత ప్రభుత్వం చేసిన దైవ ద్రోహం వలన ప్రజలను సోకిన అపరాధాన్ని మన్నించి దేశ ప్రజలందరినీ క్షేమంగా చూడమని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, వీరమహిళలు భద్రగిరి సత్య, లక్ష్మి, జనసేన నాయకులు జిల్లల లక్ష్మణరావు, దిబ్బ కళ్యాణ్, చందక ఉమా మహేష్, ఎందవ సత్య, కలిశెట్టి ప్రశాంత్, అల్లు సింహాచలం, కొరగంజి సాయి, కోతల శివశంకర్, బొండాడ గణేష్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ అభివృద్ధి చేయవేయాలి. మీరు కూడా చేయవేసి అలా స్వామికి చూపించండి. ఓం భూర్భువత్సువరోం అందులో వేసి ఓం ఉపవేక సమాయుక్తం సర్వాభరణభూషితం కుండమధ్యే సర్వాభరణభూషితాం లక్ష్మీ రక్తమాల్యాం వర్ధనాం ఋతుస్నాతాం విచిత్రేతో తతః సర్వలక్షణ సంయుతం చతుర్భుజం విశాలాక్షం. అందరికీ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా కక్కుర్తిపడి కల్తీ చేసిన ఈ దుండగల పాపానికి ప్రాయశ్చిత్తంగా దానికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని అంటే ఆ కల్తీ చేసిన లడ్డూలు ఏవైతే ఉన్నాయో యావత్ దేశం మొత్తం మీద అందరు భక్తులు కూడా తిరుమల తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ పవిత్రమైన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది, అందరికీ పంచడం జరిగింది. కాబట్టి ఆ పాపం వాళ్ళు చేసినట్టే కాదు, ఆ పాపాన్ని రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా అంటించారు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ 11 రోజుల దీక్షకి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా బొబ్బిలి నియోజకవర్గం జనసైనికుల నిలయంలో ఈరోజు ప్రాయశ్చిత్త హోమం నిర్వహించబడింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారికి ప్రాయశ్చిత్తం కోరుతూ భగవంతుడా గత వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ పాలకులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆల్రెడీ శిక్షించారు. కానీ వాళ్ళు చేసిన పాపానికి మిగతా ప్రజలు భక్తులు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా మతాల మధ్యన విద్వేషాలు సృష్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత 5 ఏళ్లుగా సాగింది. కాబట్టి ఆ పరిపాలన అంతమొందించి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే గతంలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఈ హోమం నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తిరుపతి వెంకటేశ్వర స్వామిని మళ్లీ ఇంకొకసారి కోరుకుంటున్నాము. ఆ పాపాత్ములు చేసిన తప్పుకి క్షమించి ప్రతి ఒక్క రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి కాపాడమని చెప్పి మీ అపూర్వమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జనసైనికుల నిలయంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.